ప్రేక్షకుల కోరిక మేరకు తమిళ్ డైలాగ్స్‌ని తెలుగులో చెప్పడం జరుగుతుంది. అడే పావి! గిల్లీ ఈస్ గ్రేటర్ దెన్ ఒక్కడురా! అవర్ పొన్నియిన్ సెల్వన్ ఈస్ గ్రేటర్ దెన్ యువర్ గ్రాఫిక్స్ బాహుబలిరా! మేము 50 క్రోర్స్ కలెక్షన్ కొట్టినప్పుడు మీరు 25 క్రోర్స్‌ని కూడా దాటలేదు. మేము 100, 200 క్రోర్స్ దాటినప్పుడు మీరు మా దరిదాపుల్లో కూడా లేరు. సరే, ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చెయ్ చాలు. మీకెన్ని 1000 క్రోర్ మూవీస్ ఉన్నాయి? అంటే అది సో పీపుల్, ఇక్కడ నేను తమిళ్ మూవీస్‌ని తక్కువ చెయ్యాలనేది నా ఉద్దేశం కాదు. బట్ ఒకప్పుడు సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మూవీస్‌లోని టాప్ పొజిషన్‌లో ఉండే తమిళ్ సినిమా సౌత్‌లో అందరికంటే ముందే 50, 100, 200, 300 గ్రాస్ మూవీస్‌ని కూడా తెచ్చిపెట్టినటువంటి తమిళ్ సినిమా ఇప్పుడు 1000 క్రోర్స్ కొట్టడానికి ఎందుకంత కష్టపడుతుంది? వాళ్ళ దగ్గర క్వాలిటీ కాంటెంట్ లేదా? ఆర్ ఎల్స్ ఇంకేమైనా తప్పులు చేస్తున్నారా? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. ఎప్పట్లాగే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం కంప్లీట్ చేసేయండి మామ. 3K లైక్స్ టార్గెట్ గాని కంప్లీట్ అయితే సీక్వెల్స్ విషయంలో మన ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న తప్పేంటి అనే దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ఒకవేళ 5K లైక్స్ దాటిందనుకోండి, ప్రెజెంట్ పాన్ ఇండియా ఉచ్చులో పడి మన తెలుగు స్టార్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటో అన్న విషయం గురించి కూడా ఇంకో వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆల్సో ఈ 2 వీడియోస్‌లో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన కాంటెంట్ ఏంటో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ ఓలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అది 1996 తమిళ్ నుంచి ఇండియన్ మూవీ, అదే భారతీయుడు మూవీ రిలీజ్ అయ్యి 59 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ అప్పటికి మన తెలుగులో వచ్చిన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఏంటో తెలుసా? నిన్నే పెళ్లాడతా విత్ 19.5 CR గ్రాస్. ఆ తర్వాత సౌత్ నుంచి ఫస్ట్ 75 CR గ్రాస్ ని దాటిన మూవీ చంద్రముఖి. 100 and 150 CR గ్రాస్ ని కలెక్ట్ చేసిన మూవీ శివాజీ. అండ్ 2010లో అయితే ఆల్మోస్ట్ 290 క్రోర్స్ ని కలెక్ట్ చేసిన మూవీ రోబో. సౌత్ లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అది ఆ టైంకి. కానీ మన తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ 100 CR మూవీ ఏంటో తెలుసా? 2009లో వచ్చినటువంటి మగధీర విత్ 120.25 CR గ్రాస్. మనం 100 క్రోర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వక ముందే తమిళ్ నుంచి 200 CR మూవీస్ వచ్చాయి. మనం 100 CR క్లబ్ లోకి ఎంటర్ అయ్యాక కూడా తమిళ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 100, 150 CR మూవీస్ పడుతూనే ఉన్నాయి. కానీ మన స్టార్స్ 70 to 80 CR దగ్గరే ఉండిపోయారు. మగధీర తర్వాత దూకుడు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తప్పితే ఏ మూవీ కూడా 100 CR ని టచ్ చెయ్యలేకపోయాయి. అప్పుడు వచ్చింది ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాహుబలి. ఈ దెబ్బతోని 100 ఏం కర్మ, 200, 400, 600 ని కూడా టచ్ చేశాము. కానీ తమిళ్ సినిమా బాక్స్ ఆఫీస్ మాత్రం ఆ 200 ని దాటి ముందుకి రాలేకపోయింది. బాహుబలి రిలీజ్ అయిన 1 ఇయర్ ముందు, అలాగే బాహుబలి రిలీజ్ అయిన సేమ్ ఇయర్‌లోని తమిళ్ ఇండస్ట్రీ నుంచి 2 హై బడ్జెట్ మూవీస్ వచ్చాయి. అవే లింగా అండ్ పులి. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంకా బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు స్టార్స్ కూడా వాళ్ళ బాక్స్ ఆఫీస్ స్టామినాని బాగా పెంచేసుకున్నారు. అప్పుడే బాహుబలి 2 కూడా వచ్చింది. ఈసారి అలా ఇలా కాదు అని చెప్పి 1000 క్రోర్స్ క్లబ్‌లోకి కూడా వెళ్ళి 1700 క్రోర్స్‌ని కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక్కడ మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? మన బాహుబలి 2 తమిళ్ వర్షన్ ఆ టైంకి తమిళనాడులో కూడా హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. సింపుల్‌గా చెప్పాలంటే అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది ఆ మూవీ. 152 క్రోర్స్ గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. కమల్ హాసన్ గారి విక్రమ్ మూవీతో ఆ రికార్డు 2022లో బ్రేక్ చేశారు. తమిళనాడులోని మన తెలుగు సినిమా క్రియేట్ చేసినటువంటి రికార్డు తమిళ్ వాళ్ళు బ్రేక్ చేయడానికే 5 ఇయర్స్ టైం పడ్డది. అయితే ఇప్పుడు తెలుగు నుంచి వచ్చినటువంటి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ బాహుబలి 2 విత్ 1700 క్రోర్స్. కానీ తమిళ్ నుంచి వచ్చినటువంటి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ బాహుబలి 2 రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ ఇయర్‌లో వచ్చిన రోబో 2.0 750 క్రోర్స్. ఇక్కడ మరో ట్విస్ట్ చెప్పనా? 2.0 యొక్క బడ్జెట్ అనేది 550 CR. కానీ బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ 2 మూవీస్ యొక్క బడ్జెట్ కలిపితే జస్ట్ 430 CR మాత్రమే అవుతుంది. కానీ ఆ 750 క్రోర్స్ టార్గెట్‌ని ఇప్పటి వరకు ఏ తమిళ్ మూవీ కూడా క్రాస్ చెయ్యలేకపోయింది. ఆ 750 క్రోర్స్ దరిదాపుల్లోకి రావడానికే వాళ్ళకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ టైం పడ్డది. బట్ మన తెలుగు వాళ్ళు మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీతోని 1200 కోట్లు, సాలార్ మూవీతో 700 కోట్లు అండ్ కల్కితోని మరోసారి 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టేసి ఒకదాన్ని మించిన ఇంకో మూవీతో వస్తూనే ఉన్నారు. కానీ తమిళ్‌లోని 2.0 తర్వాత 500 క్రోర్స్ దాటిన మూవీస్ కేవలం 2 ఉన్నాయి. ఒకటి జైలర్, 2 లియో. అది కూడా లాస్ట్ ఇయర్ 2023లో వచ్చిన మూవీస్. ఇంకా తమిళ్ వాళ్ళందరూ బాహుబలి కలెక్షన్స్ ని తొక్కి పట్టి నార తీస్తామని చెప్పి ఎలివేట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్
పార్ట్ 1 అయితే 450 CR దగ్గరే ఆగిపోయింది. మరీ దారుణమైన విషయం ఏంటంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2కే ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అదేమో 350 CR దగ్గరే ఆగిపోయింది. పావం. ఒకవైపు తెలుగు సినిమా అంచలంచలుగా ఎదిగిపోతూ ఉంటే ఇంకోవైపు తమిళ్ ఫిల్మ్ మేకర్స్ కాదు కానీ తమిళ్ ఆడియన్స్ అండ్ అక్కడ ఉండే క్రిటిక్స్ మాత్రం దొరికినప్పుడల్లా తెలుగు సినిమాల మీద టాలీవుడ్ మీద ఏడుస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా, వాళ్ళ సినిమాని అవుట్ ఆఫ్ దేర్ స్టేట్ మనం తప్ప ఇంకెవడు పట్టించుకోడు. ఇది రియలైజేషన్. ఇంకా నెక్స్ట్ రెడీగా 1000 CR కొట్టాలనే ఊపు మీద కూలీ, తగ్ లైఫ్, కంగువా, లియో 2, విక్రమ్ 2 ఇలా ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ వదలడానికి రెడీగా ఉన్నారు. కానీ వీటితో 1000 కొడతారా అంటే డౌటే. ఇప్పుడు 1000 CR బొమ్మ కొట్టాలంటే అది పాన్ ఇండియా మూవీ అవ్వాలి. పాన్ ఇండియా అంటే తమిళ్లో షూటింగ్ చేసేసామా, మిగతా లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేసామా అన్నట్టు ఉండకూడదు. అలా అయితే అది పాన్ ఇండియా మూవీ ఎలా అవ్వుద్ది? తమిళ్ మూవీ అవ్వుద్ది. కానీ నిజం చెప్పాలంటే తమిళ్ నుంచి ఒక ప్రాపర్ పాన్ ఇండియా మూవీ వచ్చింది ఎప్పుడో తెలుసా? 2018లోని, అదే 2.0 మూవీ. ఇప్పుడు మళ్ళీ తమిళ్ నుంచి రాబోతున్న ప్రాపర్ పాన్ ఇండియా మూవీ అయితే కంగువా మూవీనే. కానీ తమిళ్ వాళ్ళు 1000 CRకి దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మూవీస్ని మిగతా లాంగ్వేజెస్లోని సరిగ్గా ప్రమోట్ చెయ్యరు. ఒకవేళ ఆ మూవీని తెలుగులో డబ్బింగ్ చేస్తే కుదిరినప్పుడు తెలుగులో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి ఇస్తారు. ఎందుకంటే తమిళ్ మూవీస్కి తమిళనాడులో కాకుండా కొద్దో గొప్ప మార్కెట్ అనేది ఉంది తెలుగు స్టేట్స్లోనే కాబట్టి. అండ్ మీరు తీస్తుంది ఒక పాన్ ఇండియా మూవీ అయితే తమిళ్ అండ్ తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా ప్రమోట్ చెయ్యాలి. ఎందుకంటే పాజిటివ్ టాక్ వస్తే హిందీలో వచ్చే కలెక్షన్స్ ఓవరాల్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ చూపించడానికి చాలా యూజ్ అవుతుంది. మనకి చూడండి, బాహుబలి సిరీస్, సాహో, పుష్ప, RRR, కల్కి, అలాగే కన్నడలో KGF సిరీస్ కూడా. వీటికి హిందీలో వచ్చినటువంటి కలెక్షన్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఓవరాల్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ విషయంలోని వండర్స్ అనేవి క్రియేట్ చేశాయి. కానీ తమిళ్ మూవీస్కి హిందీలో ప్రాపర్ రిలీజ్ ఉండాలంటే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. మూవీ యొక్క థియేట్రికల్ రిలీజ్కి అలాగే OTT రిలీజ్కి మధ్య 8 to 10 weeks గ్యాప్ ఉండాలి. అలా అయితేనే మల్టీప్లెక్స్ చైన్స్లోని ఎక్కువ స్క్రీన్స్ అనేవి వస్తాయి. లేదంటే వాళ్ళు స్క్రీన్స్ ఇవ్వరు. ఇక్కడ తమిళ్ మూవీస్ చూస్తే గట్టి కొడితే 3 to 4 weeksలో OTTలోకి ప్రత్యక్షం అయిపోతాయి. రీసెంట్గా కంగువా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజు గారు ఒక మాట అన్నారు, కంగువా ఈస్ గోయింగ్ టు బి అ ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఫ్రమ్ తమిళ్ సినిమా అని. OTTలో కూడా 8 weeks తర్వాతే వస్తుంది అని డీల్ చేసుకున్నారట. సో ఇలా అయితే మల్టీప్లెక్స్ చైన్స్లో ఎక్కువ స్క్రీన్స్ అనేవి వస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ కూడా బీభత్సంగా వస్తాయి. బేసికల్లీ నార్త్లో ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ కంటే మల్టీప్లెక్స్లే ఎక్కువ. సో మల్టీప్లెక్స్ చైన్స్ అన్ని ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే థియేటర్స్ని కాపాడడానికి. ఎందుకంటే OTT వచ్చిన తర్వాత థియేటర్ వాల్యూ పడిపోద్దని చెప్పి వాళ్ళు ఈ డెసిషన్ని తీసుకున్నారు. సో 8 to 10 weeks గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే ఒక మంచి సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం థియేటర్స్ కూడా సర్వైవ్ అవుతాయి. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే యూనివర్సల్ మూవీస్ని తమిళ్ వాళ్ళు తీయలేకపోతున్నారు మామ. ఈ కాన్సెప్ట్కి వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు. చాలా రేర్గా వస్తాయి వాళ్ళ దగ్గర ఇలాంటి మూవీస్. కానీ మోస్ట్లీ ఏంటంటే కాస్ట్ ఫీలింగ్, కలర్ డిస్క్రిమినేషన్, డిప్రెషన్ ఇలానే ఉంటాయి వాళ్ళ మూవీస్. ఈ మధ్య ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడుండే ఆడియన్స్ కూడా ఫెడప్ అయిపోయారు. సో ఆ జోన్రా నుంచి బయటకు రావడం చాలా బెటర్. మీరు ట్రై చేయండి అయ్యా, అలాంటి జోన్రాస్ తప్పులేదు. కానీ ఏ జోన్రా లేనట్టు కేవలం దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఎవ్వడికైనా చిరాకు వస్తుంది. ఈవెన్ మీ ఆడియన్స్కి కూడా చాలా మందికి చిరాకు వచ్చేసింది ఆల్రెడీ. ఈ 2024లో జులై ముందు వరకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి బిగ్ హిట్ అయినటువంటి ఒక్క సినిమాని చూపించండి. మహారాజా మూవీని పక్కన పెడితే మీరు వెతికినా అక్కడ కనిపించదు. ఎందుకంటే లేవు కదా. సో అర్థం చేసుకొని డిస్క్రిమినేషను, డిప్రెషను, మెలోడ్రామా ఈ కేటగిరీ నుంచి కొంచెం బయటకు రండి. ప్రతిసారి వర్కౌట్ అయిపోవు, కొన్నిసార్లు మాత్రమే వర్క్ అవుతాయి అలాంటివి. అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీస్ని ట్రై చేస్తూ మిగతా లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ప్రమోషన్స్ని కూడా చేస్తూ క్వాలిటీ ప్రోడక్ట్ని దించితే మంచిది. అలా అయితే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ని ఊపూపి 500 to 600 crores వరకు కలెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకి 1000 crores కొట్టడం పెద్ద విషయమేం కాదు. యూనివర్సల్గా ఆడియన్స్ని మెప్పించే మూవీస్ని దించితే చాలు. ఆల్సో మనలో చాలా మందికి ఉన్న మరో డౌట్ ఏంటంటే తమిళ్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ మూవీస్ని ఎందుకని ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు అని. దీని మీద కూడా కాంటెంట్ వర్క్ని స్టార్ట్ చేశాను. నేను చెప్పిన లైక్స్ టార్గెట్ని పూర్తి చేస్తే ఈ వీడియోని కూడా రెడీ చేసి అప్లోడ్ చేస్తా.
మీకు తెలియని విషయమేం కాదు. వ్యూస్, లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తేనే మేము కూడా ఇంకా సాలిడ్ కాంటెంట్‌ని రెడీ చేసి మీ ముందుకు తీసుకొనొస్తాము. మరి తమిళ్ వాళ్ళ మూవీస్‌లోని 1000 క్రోర్స్ కొట్టే కెపాసిటీ ఉన్న మూవీ ఏదనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.